ఒక అడవిలో 2 కొంగలు మరియు ఒక తాబేలు ఒక చెరువులో నివసించేవి. అయితే ఎండాకాలంలో నీరు లేక ఆ చెరువు ఎండిపోయింది. ఈ చెరువు పూర్తిగా ఎండిపోయింది. చెరువు మొత్తం ఎండిపోయింది. నేనిప్పుడు ఏం చేయాలి? ఒకరోజు కొంగలు గాలిలో ఎగురుతూ ఉండగా వారికి ఒక చెరువు కనిపించింది. చెరువు మొత్తం నీటితో ఎంతో చక్కగా ఉంది. ఈ చెరువు చాలా బాగుంది. మనం పూర్తిగా ఇక్కడికి వచ్చేద్దాం. పద, మన వస్తువులు తెచ్చుకుందాం. మిత్రులారా, దయచేసి నన్ను కూడా మీతో పాటు తీసుకుని వెళ్ళండి. నేను ఇక్కడ బ్రతకలేను. ప్లీజ్. తనని చూస్తుంటే జాలి వేస్తుంది. సరే అయితే, కానీ నిన్ను మేము ఎలా తీసుకొని వెళ్ళాలి? నువ్వు ఎగరలేవు, అలా అని నడుచుకుంటూ అక్కడికి అస్సలు రాలేవు. సరే, నాకు ఒక ఐడియా వచ్చింది. నువ్వు ఈ కర్రపుల్లని నోటితో గట్టిగా పట్టుకో. మేము ఆ కర్రపుల్లని కాలితో పట్టుకుంటాము. గాలిలో ఎగురుకుంటూ నిన్ను తీసుకొని వెళ్తాము. సరేనా? సరే. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నోరు తెరవకూడదు, మాట్లాడకూడదు. కింద పడిపోతావు. సరే. మళ్ళీ చెప్తున్నా, నువ్వు అస్సలు నోరు తెరవకూడదు. జాగ్రత్తగా ఉండు. సరేనా? హా, అర్థమయ్యింది. 3 కలిసి ఆకాశంలో ఎగురుతూ వెళుతూ ఉంటాయి. క్రింద ఆడుకుంటున్న పిల్లలు వాటిని చూస్తూ నవ్వుతారు. ఆ పిల్లలని తాబేలు చూస్తుంది. వాళ్ళు మనల్ని చూస్తూ నవ్వుతున్నారు అని కొంగలకి చెప్దామని మాట్లాడటానికి నోరు తెరుస్తుంది. వెంటనే పైనుండి క్రిందికి పడిపోతుంది. కొంగలు ఏమీ చేయలేక బాధగా చూస్తూ ఉంటాయి. ఎప్పుడైనా కూడా మనకంటే పెద్దవారు కానీ లేక అనుభవం ఉన్నవారు కానీ ఏమైనా మంచి చెప్తే వాటిని విని అనుసరించాలి. తప్పటడుగు వేయకూడదు.